నిన్న మనం ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన గోవా ఇష్యూ మీద ఒక వీడియో అయితే చేసాం అనమాట. సర్వీస్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పి. సో ఇవాళ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. ఓలా హైపర్ సర్వీస్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. ఇందులో భాగంగా ఓలా సంబంధించిన స్పేర్ పార్ట్స్ ని కస్టమర్స్ అందరికి అందుబాటులో తీసుకొచ్చారన్నమాట. ఏ సర్వీస్ టెక్నీషియన్ అయినా కూడా ఆ స్పేర్ పార్ట్స్ ని కొనుగోలు చేసి రెగ్యులర్ గ్యారేజెస్ లో కూడా ఓలా సంబంధించిన స్కూటర్స్ ని రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు. ఇది ఒక మంచి పరిణామం అనమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో టాపిక్ లోకి వెళ్లే ముందు అసలు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కి సర్వీస్ అవసరమా లేదా అంటే కనుక ఖచ్చితంగా సర్వీస్ అనేది అవసరమే. ప్రజెంట్ మార్కెట్ సినారియోలో చూసుకున్నట్లయితే ఆటోమొబైల్ సెక్టర్ లో సర్వీస్ చేయడానికి చూసుకున్నట్లయితే ఒకవేళ కొంచెం ఎక్కువగా రష్ గా ఉన్న ప్రాంతంలో అయితే ఒక 4 రోజుల తర్వాత అయినా వెహికల్ సర్వీస్ అవుతుంది. లేదు కొంచెం బాగా అక్కడ మంచి స్టాఫ్ ఉన్నారంటే విత్ ఇన్ 6 రోజుల్లోనే సర్వీస్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది. కాకపోతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి ఏమవుతుందంటే స్పేర్ పార్ట్స్ కానివ్వండి అన్ని కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళు మెయింటైన్ చేస్తున్న సర్వీస్ పాయింట్స్ అయితే ఉన్నాయో వీళ్ళ కస్టమర్స్ తగ్గ రేషియోలు అయితే అందుబాటులో లేదనమాట. అందులోనే కొంచెం డిలే అవుతుంది. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దానికి పరిష్కార దిశగా ఆలోచించారనమాట. వీళ్ళ సర్వీస్ ని మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం, ఎక్కువ కస్టమర్స్ ఇలాంటి సర్వీస్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారని చెప్పి ఒక కొత్త నిర్ణయంతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే వచ్చారు. దానికి సంబంధించిన ఫస్ట్ వాళ్ళు ఏమి అనౌన్స్ చేస్తారో మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే భావిష్ అగర్వాల్ గారు స్వయంగా తన ట్విట్టర్ ఖాతా నుంచి ఒకటి అనౌన్స్ చేశారన్నమాట. ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్స్ ఉంటారో ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ యాప్ లోనే ఓలా స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే కనుక ఓలా సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని ఇక్కడ లిస్ట్ అయి ఉంటాయి అనమాట. మీ యాక్సెసరీస్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ సంబంధించిన ప్రైజింగ్ ఉంటుంది. దాన్ని మీరు బుక్ చేసుకుంటే డైరెక్ట్ గా మీ దగ్గరికి ఆ పార్ట్ అయితే డెలివరీ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల ఈ పార్ట్స్ స్పెసిఫిక్ గా షోరూమ్ దగ్గరే దొరుకుతున్నాయి కాబట్టి ఆ డిలే అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కస్టమర్సే వాళ్ళకి ఏమైనా పర్టికులర్ పార్ట్ కావాలంటే దాన్ని మీరు బుక్ చేసుకుంటే మీ దగ్గర డెలివరీ అవుతుంది. మెకానిక్ మీకు అందుబాటులో ఉన్న మెకానిక్ తో మీరు ఆ పర్టికులర్ పార్ట్ ని రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అది వీళ్ళు చెప్తున్న పాయింట్. ఇలాగ అంత ప్రాసెస్ కూడా వీళ్ళు యాప్ లో తీసుకొచ్చారు. ఇంకేమని చెప్తున్నారంటే ఇనిషియేటివ్ ఏదైతుందో కస్టమర్స్ కానివ్వండి, ఇండిపెండెంట్ గ్యారేజెస్ కానివ్వండి, ఫ్లీట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్ గా ఓలా సంబంధించిన జెన్యూన్ స్పేర్ పార్ట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. డయాగ్నోస్టిక్ టూల్స్ ను కూడా యాక్సెస్ లో తీసుకొస్తామని చెప్తున్నారు. సర్వీస్ ట్రైనింగ్ మాడ్యూల్స్ కూడా ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ యాప్ మరియు వెబ్సైట్ ద్వారా అయితే చెప్తా అంటే ఈ వెబ్సైట్ ద్వారా కానీ యాప్ త్రూ కానీ దీనికి సంబంధించిన వీడియోస్ కూడా షేర్ చేస్తారంట. సో ఒకవేళ ఎలా సర్వీస్ చేయాలో తెలియకపోతే ఆ టెక్నీషియన్స్ ఎవరైతే రెగ్యులర్ గా ఉన్న టెక్నీషియన్స్ కి ఆ నాలెడ్జ్ పొందాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళ యాప్ వెబ్సైట్ ద్వారా అయితే ఇస్తారంట. ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రొపరేటరీ సర్వీస్ నెట్వర్క్ ని ఎక్స్టర్నల్ పార్ట్నర్స్ కి అయితే ఇస్తున్నారన్నమాట. సో జెన్యూన్ పార్ట్స్ ని పర్చేజ్ చేసుకునే విధంగా, ఇంటర్మీడియేటరీస్ ని ఎలిమినేట్ చేసే విధంగా, ముఖ్యంగా వీళ్ళ 10 లక్షల కస్టమర్స్ ఎప్పుడైతే చేరువయ్యారో ఇప్పుడు కస్టమర్స్ ఎక్కడ వీళ్ళు సర్వీస్ చేయించుకోవాలో అది కస్టమర్ చాయిస్ లోకి అయితే వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తున్నారంటే కీ స్పేర్ పార్ట్స్ ని మాత్రం అందుబాటులో తీసుకొచ్చారు. ఇందాక మీకు చూపించిన యాప్ వీడియో అయితే ఉందో నెక్స్ట్ ఫేజెస్ లో ఏంటంటే డయాగ్నోస్టిక్ టూల్స్ కానివ్వండి, టెక్నీషియన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ని నెక్స్ట్ ఫేజ్ లో అందుబాటులో తీసుకొస్తారంట. అలానే భావిష్ అగర్వాల్ గారు ఏమైనా అభిప్రాయపడుతున్నారంటే హైపర్ సర్వీస్ స్కేల్ అప్ అవుతే కనుక మాకు చాలా మందికి జెన్యూన్ స్పేర్ పార్ట్స్ అనేవి దొరుకుతాయి, ఫుల్ ట్రాన్స్పరెన్సీతో మిడిల్ మ్యాన్ లేకుండా సర్వీస్ అనేది ఫాస్ట్ గా జరుగుతుందని చెప్పి ఈయన అభిప్రాయపడుతున్నారు. అలానే హైపర్ సర్వీస్ ఏదైతుందో దీని ద్వారా సప్లై చైన్ ఎఫిషియన్సీని పెంచుకోవచ్చు, ప్రాఫిటబిలిటీని కూడా పెంచుకోవచ్చు అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే ఇండియాలో ఉన్న లోకల్ గ్యారేజెస్ కి సరికొత్త ఆపర్చునిటీస్ కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కల్పించిన వాళ్ళు అవుతారనమాట. అలానే ఓలా సంబంధించిన వెహికల్స్ ను కూడా ట్రైనింగ్ అవ్వచ్చు, ఓలా సర్టిఫికేషన్ అవ్వచ్చు, తర్వాత ఈవీ టెక్నాలజీస్ రిలేటెడ్ నాలెడ్జ్ ను కూడా పొందవచ్చు అని చెప్తున్నారు. ఇదే ఇన్ఫర్మేషన్ భావిష్ అగర్వాల్ గారు కూడా ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఇన్ఫార్మ్ చేశారనమాట. సో ఇదంతా గమనించిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎట్టకేలకు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా ఓలా సంబంధించిన టైర్ లాంటిది రీప్లేస్ చేసుకోవాలనుకుంటే అది మ్యాక్సిమం ఎక్కడ బయట రీప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే కంట్రోలర్ కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, వైరింగ్ హార్నెస్ ఇలాంటివి చేయాలంటే ఖచ్చితంగా ఓలా సంబంధించిన సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ వారంటీలో క్లెయిమ్ అవుతుందా లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా, ఇవన్నీ స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత పార్ట్స్ రావాలన్నా కూడా ఒకవేళ అక్కడ డిలే ఉంటే మాత్రం కస్టమర్లు అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకవేళ వేరే కంపెనీ అనుకోండి ఇలాగేమన్నా పర్టికులర్ ప్రాబ్లం రాగానే బయటకు వెళ్ళి లోకల్ మెకానిక్ దగ్గర పార్ట్స్ తెచ్చుకోవడం, అక్కడ రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది. బట్ ఓలా రిలేటెడ్ కంపెనీస్ ముఖ్యంగా వారంటీ కవరేజ్ అయ్యే పార్ట్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఓలా కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ సర్వీస్ సెంటర్ లో మాత్రమే రీప్లేస్మెంట్ కానివ్వండి, రిపేర్ లాంటివి కానివ్వండి చేయించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏం చేశారంటే ఈ పార్ట్స్ ఈవెన్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా బయటకి ఇచ్చేసారు కాబట్టి కొంచెం ఫాస్ట్ గా అవకాశం అయితే ఉంటుంది ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ పర్టికులర్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చేసారు కాబట్టి వీళ్ళకి నచ్చిన కస్టమర్ కి నచ్చిన టైంలో పలానా టైంలో వాళ్ళకి ఫ్రీగా ఉన్నప్పుడు ఎక్కడికైనా సర్వీస్ చేసుకోవచ్చు. బట్ ప్రీవియస్ గా ఎలా ఉండేదంటే వన్స్ వెహికల్ ఇచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు, మళ్ళీ అగైన్ చెక్ చేసుకుని కొన్నిసార్లు కాల్ చేయడం కానివ్వండి, సర్వీస్ సెంటర్ కి వెళ్ళడం కానివ్వండి, కొన్నిసార్లు 2-3 సార్లు చెప్పి వర్క్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. బట్ ఇప్పుడు ఏమైంది, ఎక్కడ కావాలన్నా లోకల్ గ్యారేజెస్ కూడా ఆ పార్ట్స్ ఇచ్చి దానికి సంబంధించిన రిపేర్ చేయించుకునే అవకాశం ఇచ్చారు. ఓలా సంబంధించిన సర్టిఫైడ్
టెక్నీషియన్స్ అయ్యే విధంగా వాళ్ళకి రిలేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఎంతో కొంత ఓలా సంబంధించిన సర్వీస్ ఇబ్బందులు తగ్గే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. కస్టమర్స్ కూడా ప్రతిసారి ఈ పలానా టైంకి అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశం పక్కన పెట్టి వాళ్ళకి నచ్చిన టైంలో సర్వీస్ చేసుకునే అవకాశం అయితే, ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే కల్పించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ పార్ట్స్ ఏదైతే ఉందో బయట మెకానిక్స్ ద్వారా కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేసేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే మరి వారంటీలో ఉన్న వెహికల్స్ ఏంటి? ఉదాహరణకి బ్యాటరీ ఉందనుకోండి, ఓలా సంబంధించిన బ్యాటరీ మీద 3 years వారంటీ ఇస్తున్నారు, మోటార్ కూడా 3 years వారంటీ ఇస్తున్నారు. విత్ ఇన్ 3 years లో బ్యాటరీ కానీ మోటార్ కానీ కంట్రోలర్ కానీ ఇలాంటి కొన్ని పార్ట్స్ కి ఖచ్చితంగా ఓలా సంబంధించి సర్వీస్ సెంటర్ లో చేయించుకుంటేనే అవి వారంటీ కవర్ అవుతాయని చెప్తున్నారు. లేదనుకోండి కొంతమంది చెప్పేస్తారు మీరు పలానా వేరే పార్ట్ వాడారు కాబట్టి వారంటీ క్లెయిమ్ అందని చెప్పేస్తారు. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు వేరే వాళ్ళు కూడా చేయించంటున్నారు కాబట్టి అది వారంటీలో ఉన్న వాళ్ళు కూడా చేయించారు. ఒకవేళ చేస్తే వీళ్ళు చెప్పినట్టుగా పర్టికులర్ గా ఓలా సంబంధించిన ఈ సర్వీస్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ పొందిన వాళ్ళు చేస్తేనే వీళ్ళకి ఈ వారంటీలో క్లెయిమ్ అవుతుందా అనే విషయం కూడా కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంది అనిపించింది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆన్లైన్ లో ఎవరైనా కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ అది ఫాస్ట్ గా డెలివరీ చేస్తారో అనేది కూడా ఛాలెంజ్. ఇప్పుడు ఆర్డర్ పార్ట్స్ అనేది పెట్టారు, బట్ అది ఎంత ఫాస్ట్ గా డెలివరీ అనేది కూడా ఇంపార్టెంటే కదా. సో అది కూడా కొంచెం ఫాస్ట్ గా డెలివరీ వస్తే బాగుంటుంది అనమాట. బట్ ఇదంతా చూసిన తర్వాత మునుపటితో పోల్చుకుంటే ఖచ్చితంగా ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన కస్టమర్స్ కి ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండానే కేవలం ఓలా సంబంధించిన సర్వీస్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మీకు దగ్గరలో ఉన్న లోకల్ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్న వాళ్ళ స్పేర్ పార్ట్ తీసుకుని మీరు రీప్లేస్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. బయట నుంచి మీరు ఒకవేళ రిపేర్ కానివ్వండి లేకపోతే దానికి సంబంధించి సర్వీస్ చేయించుకుంటే దానికి ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయినా పడతారా, అలాంటి డీటెయిల్స్ తో కూడా మనం రాబోయే రోజులు ఇంకొక వీడియో అయితే చేస్తాం. బట్ ఓవరాల్ గా చూస్తే కాస్త లేట్ అయినా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి సర్వీస్ ఇష్యూస్ ని గుర్తించి అందరికీ అన్ని లోకల్ గ్యారేజెస్ కూడా ఈ పర్టికులర్ సర్వీస్ యాక్సెస్ తీసుకురావడం అనేది మంచి వార్త అని చెప్పుకోవచ్చు. చాలా మంది కస్టమర్స్ ఓలా సంబంధించిన స్కూటర్ ఉపయోగిస్తున్న కస్టమర్స్ కొంచెం సర్వీస్ ఒకటి ఇస్తే చాలు, చాలా బెటర్ గా ఉంటుంది, వెహికల్ లో పెద్ద ఇష్యూస్ లేదు, కొంచెం సర్వీస్ కొంచెం మెరుగుపరుచుకుంటే బాగుంటుంది అనేది ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. దాన్ని కనుక ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అన్నట్టుగా వీళ్ళు కనుక సర్వీస్ ని ఫాస్ట్ గా చేయగలిగితే అగైన్ వీళ్ళ టాప్ పొజిషన్ కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ హైపర్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్టు మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అయితే దీనిపై కలిసి నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాలి ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. If I lay down and I play dead and I stay dead, baby you'll get